అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మీకు చిన్న ఆలుగడ్డల కర్రీ, మసాలా కర్రీ ఎలానో చూపిస్తాను. ఈ చిన్న ఆలుగడ్డలు కడిగేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్, చిన్న ఆలుగడ్డలు కాబట్టి 2 విజిల్స్ పెడితే ఉడికిపోతాయి. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. అయిపోయిందండి. ఇంట్లో గుప్పడన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. మసాలాకి గుప్పడన్ని పల్లీలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. పల్లీలు ఇట్లా వేయించుకున్నాక ఒక్క స్పూన్ అన్ని నువ్వులు వేసేయండి. నువ్వులు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై చేసేయండి. చల్లైన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి. ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ వేస్తేనే ఇలా అవుతుంది, పేస్ట్ లాగా అయిపోవాలి. మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూడండి. బాయిల్ చేసిన ఆలు, ఇంతక పేస్ట్ చేసినాం కదా, పల్లీలు, నువ్వులు, ఒక్క పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, 3 టమాటాలు చిన్నవి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, ఒక స్పూన్ కారము మీకు చూసి వేసుకోండి ఎంత కావాలో, ఒక స్పూను ఉప్పు, ఇది కూడా మీకు సాల్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి, ఒక స్పూను పసుపు. ఇప్పుడు తయారు ఎట్లా చేద్దాం చూద్దాం. మీద కడాయి పెట్టేసిన అండి. 3 స్పూన్స్ ఆయిల్ పోసేయండి. ఆయిల్ కొంచెం వేడి కాగానే ఇవి ఆలు ఉన్నాయి కదండి, ఆలు ఇట్లా వేసేసేయండి. ఆలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయితే బాగుంటుంది. ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులోనే కొంచెం కలర్ కోసమని పసుపు వేసేయండి. లైట్గా పసుపు వేస్తే మనకి ఆలు కలర్ బాగుంటుంది. ఇట్లా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాలి. ఇది బ్రౌన్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ అయిపోయినాయి. దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ వేసేసేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి బాగా కలపండి. బాగా మిక్స్ అయ్యాక టమాటా వేసేయండి. టమాటా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి మెత్తగా అయ్యే వరకు. చూద్దామండి మూత తీసి. టమాటా ఇట్లా మ్యాష్ అయిపోవాలి. ఇట్లా మొత్తం మ్యాష్ అయిపోవాలి. ఇట్లా మ్యాష్ అయ్యాక ఇందులో కారం వేసేయండి. ధనియాల పొడి వేసేయండి. సాల్ట్ వేసేయండి. వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందాక గ్రేవీ ఉంది కదండి, మసాలా, అది వేసేయండి. బాగా కలిపేసేయండి. కొంచెం వాటర్ కూడా పోసేయండి. అట్లనే ఇందులో ఏం మసాలా లేదండి. పల్లి, నువ్వులు మంచిది హెల్త్కు. అది కూడా మసాలా గ్రేవీ. ఇది పల్లీలు మంచిదే, నువ్వులు మంచిదే. వాటర్ మరీ ఎక్కువ పోస్తే అంత బాగుంటుందండి.
కొంచెం లైట్గా కొన్ని పోసుకోవాలి అంతే. కొన్ని పోసేసుకొని ఇట్లా మంచి కలిపేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి సిమ్లో. అట్లనే కొంచెం మసాలా కాబట్టి కొంచెం ఉడకాలి. చూద్దామండి మూత తీసి. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చాక మసాలా ఉడికిపోయిందండి. దీంట్లో ఆలు వేసేద్దాం. మనం ఫ్రై చేసుకున్న ఆలు వేసేసి బాగా కలపండి. బాగా మంచిగా కలపండి. ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీ కొంచెం కావాలంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇట్లా గట్టిగా కావాలంటే ఇట్లానే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక సాల్ట్ ఒకసారి చూసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవడం. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసింది, ఒక 2 minutes అట్లా వదిలేసేయండి. ఒకసారి చూద్దాం మూత వేసి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసి లాస్ట్ ఫైనల్ ఒక్కటి ఇది బగారాకు దీంట్లో వేసేసి మూత పెట్టేసాడు. కొంచెం 1 minute. స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోయింది, రెడీ ఆలు మసాలా కర్రీ. ఇప్పుడు బౌల్లోకి సిప్ చేసుకుందాం. ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది గ్రేవీ. ఇంకా మీకు కొంచెం గ్రేవీ లూజ్గా కావాలంటే వాటర్ పోయండి. ఇలా అయినా బాగుంటుంది, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. నాకు మీరు రెడీ చేసి చెప్పండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈ ఆకు ఎందుకు వేసానంటే బగారాకు లాస్ట్కి అట్లా వేస్తే కొంచెం దాన్ని ఫ్లేవర్ అనేది వస్తుంది, అందుకే బాగుంటుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.